దేవుని బిడ్డలారా, దేవుని ఉన్నతమైన కృపను బట్టి ఆయన పరిశుద్ధ సన్నిధిలో మనం అందరం చేరి ఉన్నాం. ఇట్టి గొప్ప భాగ్యాన్ని మనందరికీ ధారాళంగా ఉచితంగా అనుగ్రహించిన మనందరి ఆత్మల ఘనత నేను దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు నేను చెల్లిస్తూ మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు నేను తెలియజేస్తున్నాను. పిల్లరా, మరి మనకు వారంలో 6 రోజులు ఉదయకాలంలో దేవుడి వాక్యం మాట్లాడుకునే పరిస్థితి ఉంటుంది కనుక మధ్య మధ్యలో ఎక్కడ ప్రత్యేకమైనటువంటి దినాలు వచ్చినా కూడా ఆ దినాల్లో మరి వాటి గురించినటువంటి విషయాలు మనం దేవుడి వాక్యం వెలుగులో నేర్చుకునే ప్రయత్నం అనేది చేయాలనేది నా ఉద్దేశం. ఇందుకొరకే ఈ దినం 155వ జయంతి గాంధీ గారిది, గాంధీ తాతది మనందరికి తెలుసు. ఓకే, అయితే మరి ఇప్పటిదాకా గాంధీ తాతకు సంబంధించినటువంటి ఆయన యొక్క ఆదర్శాలు బైబిల్తో ముడిపెట్టి క్రీస్తుతో ముడిపెట్టి చాలా విషయాలు మీరు కూడా విని ఉంటారు. ఎంతవరకు విన్నారు? మీకు ఎంతవరకు దీని విషయమై తెలుసు? అసలు ఇలాంటి అకేషన్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటారు? మనకు ఉంటే ఎలా ఉందంటారు? లేదు బ్రదర్, అవసరం లేదు, మనకు అనవసరం అని అనుకుంటున్నారా? అలా అనుకుంటే ఎందుకు అలా అనుకుంటున్నారు? ఈ విషయాలు నేను మీ నుంచి తెలుసుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాను. దయచేసి మీరు స్పందించండి. ఇకపోతే ఎప్పుడు మనం ఒక విషయాన్ని తీసుకుని వచ్చినా కూడా దాని వెనక 100% వాక్యానుసారమైనటువంటి పరిస్థితులు తీసుకురావాలన్నటువంటి తపన ఒకటి. ఇకపోతే ఒకరి గురించి ఒక వ్యక్తికి సంబంధించి లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు అంటే బైబిల్లో ఉన్న నీతిమంతులు కాకుండా వేరొక వ్యక్తి గురించి మనం మాట్లాడడానికి వస్తున్నామని అంటే ఆయన ప్రతిసారి ఏదో గొప్పవాడు, ఘనుడు, శ్రేష్ఠుడు అది ఇది మాత్రము చెప్పటానని అనుకోకూడదు. ఎందుకనంటే లోకమంతా కూడా, మరి ముఖ్యంగా మన క్రిస్టియానిటీలు కూడా చాలా మందికి వాళ్ళ గురించినటువంటి వాస్తవాలు సత్యాలు తెలియదు. ఒకటైతే, రెండవది ఎస్పెషల్లీ ప్రపంచం ఏమనుకుంటుందంటే ఇలాంటి మహనీయులు లేకపోతే ప్రపంచం ఏమైపోతుందో, దేశానికి స్వతంత్రత వచ్చేదే కాదేమో, లేకపోతే మానవుడికి ఎన్నో బోధనలు ఆయన చేశాడు, ఎన్నో ఆదర్శాలు కలిగి ఉన్నాడు. ఎంతవరకు వెళ్ళారంటే గాంధీజీ వీళ్ళంటి గురించి గాంధీ తాత గురించి చాలా వరకు ఎట్లా వెళ్ళారంటే ఆయన గొప్పతనం గురించి చెప్తూ అసలు ఒక మనిషి రూపంలో ఇలాంటి ఆయన ఉంటాడు అని అంటే భవిష్యత్ తరాలు ఆశ్చర్యపోతాయట. అంతటి స్థితిలో ఉన్నటువంటి వాడు అనని రకరకాలుగా. ఇకపోతే మరి పడమర అనేది తెలియనటువంటి బ్రిటిష్ సామ్రాజ్యానికి మరి అస్తమించటం అంటే ఎలాగో ఆయన రుచి చూపించటం జరిగింది అని. అలాగే నూలు పోగుతో అంటే ఆయన చెరకను తిప్పి నూలు వస్త్రాలను చేసి ఖాదీ పరిశ్రమలను ప్రమోట్ చేశాడు అన్నటువంటి దాన్ని బట్టి ఆ నూలు పోగులతో బ్రిటిష్ మతపుట ఏనుగులను బంధించేశాడు, పంపించేశాడు అన్నటువంటి మాటలు. అంత మాత్రమే కాకుండా మరి గాంధీ తాత విషయంలో 3 కోతులు మీకు తెలుసు. చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు అని చెప్పింది. ఈరోజు ఎస్పెషల్లీ దాని గురించి మనం మాట్లాడబోతాం. పాఠం అంతా విన్న తర్వాత అసలు ఇలాంటి వాళ్ళ గురించి ఎందుకు తీసుకొని రావాల్సి వస్తుంది తెర మీదికి అని అంటే ముఖ్యమైనటువంటి కారణం ఒకటి. 2 కారణాలు ఉంటాయి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి కారణం ఏంటంటే వారికంటే మించినటువంటి నీతి, స్ఫూర్తి, గొప్పతనము, ఖ్యాతి, మనిషి ఆచరించదగిన విషయాలు పరిశుద్ధ గ్రంథంలో ఏనాడో దేవుడు తన భక్తుల ద్వారా రాయించాడు అనేది ఒకటైతే, రెండవది లోకము గుర్తించని మరొక కోణము వాళ్ళ రూపంలో ఉన్నది.
వాళ్ళను మనం గుడ్డిగా అనుసరించడం వలన చాలా ప్రమాదంలో పడిపోతాం అనే హెచ్చరిక ఈ రెండు ఉంటాయి. కాబట్టి దీనికి ఈ రెండింటికి సంబంధించినటువంటి విషయాలే ఈ రోజు కూడా మనం నేర్చుకోబోతాం. సరే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, చెడు అంటే చెడు చూడొద్దు అనేటువంటి మాట 3 దాంట్లో కామన్ గా చెడు 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 అనేది అని చెప్పటం జరిగింది. ఈ ఈ 3 కూడా గాంధీజీ చెప్పాడు అనేది కూడా బాగా హైలైట్ అయినటువంటి విషయం. ఇకపోతే చెడు అన్నటువంటి దానికి ఆయన నిర్వచనం అని చెప్పలేకపోయాడు. చెడు చూడొద్దన్నాడు, మంచి మాటే. చెడు వినొద్దన్నాడు, మంచి మాటే. చెడు మాట్లాడొద్దు అన్నాడు, మంచి మాటే. ఈయనతో పాటుగా మరొక అడుగు ముందుకేసి మంతెన సత్యనారాయణ రాజు పేరు విన్నారమ్మా బ్రదర్స్ గాని సిస్టర్స్ గాని? మంతెన సత్యనారాయణ రాజు అనేటువంటి ఆయన ఏమన్నాడంటే, చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడుకు మాత్రమే కాదు, చెడు తినకు అని కూడా అన్నాడు ఆయన. చెడు తినకు అని కూడా మాట్లాడటం జరిగింది. మరి ఇదంతా బాగానే ఉంది, కానీ ఎస్పెషల్లీ గాంధీ తాత అసలు చెడు అంటే ఏంటి? ఎందుకంటే చెడుకి వ్యక్తికి మధ్య డిఫరెన్స్ ఉంటుంది. ఉంటుందా ఉండదా? మనిషికి మధ్య చెడు అన్నటువంటి ఆ భావన, ఆ భావజాలానికి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఎట్లాంటి డిఫరెన్సెస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, నేను అబద్ధం ఆడడం చెడు అని అనుకున్నటువంటిది మరొకటి విషయంలో అది మంచిది. ఎందుకంటే వాడికి అబద్ధం ఆడితేనే పూట గడిచేది, వ్యాపారం జరిగేది. ఉదయం లేచినప్పటి నుంచి అబద్ధం ఆడితేనే జరిగేటటువంటి పరిస్థితులు వాడికి ఉన్నప్పుడు వాడికి అది చెడు అనిపించదు, ఇది వృత్తి ధర్మం అనిపిస్తుంది. అట్లాగే నాకు వారసుడు పుట్టడం నాకు మేలు, కానీ అదే వారసుడు పుట్టడం వల్ల మరొకడికి ఆస్తి కోల్పోతున్నారు అనుకోండి, వాడికి రావాల్సిన స్వాస్థ్యం పోతుంది అనుకోండి, మనకు వారసుడు పుట్టడం వాడికి చెడు. మనకు వారసుడు పుట్టడం మనకు మంచిదైతే ఎదుటి వాడికి అది చెడు. మనకు ఉద్యోగం రావటం మనకు మంచిదైతే పక్కోళ్ళకు అది చెడుగా ఉండొచ్చు. మనకు మందు తాగడం తప్పు అనే చెడు అనిపిస్తే మందు తాగేవాడికి అది అమృతంలాగా అనిపిస్తుంది. ఎవడు కనిపెట్టాడు కానీ మందుని, వాడికి శతకోటి వందనాలు, ధన్యవాదాలు, మాలాంటి వాళ్ళని కాపాడగలిగారు వాళ్ళు ఈ మందును కనిపెట్టి, లేకపోతే మేము ఎప్పుడు చచ్చిపోయేవాళ్ళు అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. చెడు అనేది పర్సన్ టు పర్సన్ వ్యారీ అవుతుంది, మారిపోతుంది. కాబట్టి ఒక స్పెసిఫైడ్ డెఫినేషన్ అనేటటువంటిది ఆయన ఇవ్వలేదు సరికదా. ప్రపంచానికి అసలు చెడు అంటే ఏమిటి, మరి ముఖ్యంగా కళ్ళతో చూసే చెడు అంటే ఎలా ఉంటుంది, చెవితో వినే చెడు ఎలా ఉంటుంది, అలాగే నోటితో మాట్లాడే చెడు ఎలా ఉంటుంది, వీటి వల్ల వచ్చే పరిణామాలు ఏంటి, అలాంటి చెడు కాకుండా ఏం చూడాలి, ఏం వినాలి, ఏం మాట్లాడాలి, ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వేల సంవత్సరాల క్రితం చెప్పాడు. ఇప్పుడు గాంధీజీ భూమి మీద వచ్చిన తర్వాత దాదాపు స్వాతంత్రానికి పూర్వం, అంటే ఒక 75 సంవత్సరాల క్రితం వరకు ఆయన గాంధీ యుగం అనేది నడిచింది. ఆ టైంలోనే ఆయన ఇలాంటి బోధనలు చేయటం జరిగింది. అంటే ఆల్టుగెదర్ ఒక 100 ఏళ్ల క్రితం మాత్రమే ఆయన బోధలు భారతదేశానికి పరిచయం. కానీ క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల ప్రాంతంలోనే, అనగా నేటికి 2700 సంవత్సరాల క్రితమే దేవుడు ఈ చెడు విషయంలో, అంటే చెడు చూసేదాని విషయం, చెడు వినేదాని విషయమై, చెడు మాట్లాడేదాని విషయమే కూడా చాలా స్పష్టంగా రాయించాడు పరిశుద్ధ గ్రంథంలో. ఓసారి చూడండి 33వ అధ్యాయం యెషయా గ్రంథం. యెషయా గ్రంథం 33వ అధ్యాయము 15వ వచనం. ఒకరు చదవండి. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనం. నీతిని అనుసరించి నడుచుచు, యథార్థముగా మాట్లాడుచు, నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు, లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని, హత్యయను మాట వినకుండా చెవులు మూసుకొని, చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలమున నివసించును.
ఇక్కడ ఈ 3 విషయాలు కనబడుతున్నాయి. 3తో పాటు మిగతావి కూడా ఉన్నాయి, కానీ ప్రస్తుతానికి 3 విషయాలు. మొట్టమొదటిది ఏంటి? చెడు చూడటం. చెడు చూడొద్దు అన్నటువంటి మాట ఇక్కడ కూడా మనకు ఉంది. చెడుతనము చూడకుండా కన్నులు మూసుకోవటం. ఇది ఒకటి మనసుగా గుర్తుపెట్టుకోండి, మొదటి విషయం. రెండవది ఏంటి అంటే చెడు వినకపోవటం. ఇక్కడ చెడు అంటే ఏమిటనేది ఇక్కడే చెప్పాడు దేవుడు, ఈ వచనంలోనే చెప్పాడు. ఏమిటది? హత్య అనే మాట వినొద్దు. చెడు వినొద్దు అనలే, చెడు వినొద్దు అనలేదు, హత్య అను మాట వినొద్దు అన్నాడు. ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చింది దేవుడు? నెక్స్ట్ మూడవదిగా ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ మాట్లాడేటువంటి మాటల విషయంలో యథార్థంగా మాట్లాడు అన్నాడు. అంటే యథార్థతకు ప్రతిగా మాట్లాడేదంతా చెడే, నువ్వు మాట్లాడాల్సింది యథార్థంగా మాట్లాడని చెప్తూ వచ్చాడు దేవుడు. ఇలా ఈ కంటికి సంబంధించి ఏం చూడాలి, ఏం చూడకూడదు, చెవికి సంబంధించి ఏం వినాలి, ఏం వినకూడదు, నోటికి సంబంధించి ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అన్నది ఒకే ఒక రెఫరెన్స్ లో దాదాపు క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల సమయంలోనే దేవుడు చెప్పటం జరిగింది. ఇక్కడ చెప్పటం మాత్రమే కాదు, ఆయన దానికి సంబంధించినటువంటి సమగ్రమైన వివరణ, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యం మనకు వచ్చును అని చెప్పబడినట్లుగా ఎన్నో ఉన్నతమైనటువంటి విషయాలు దీనిలో దేవుడు దాచటం జరిగింది మహనీయుడు. ఎందుకంటే మానవాతీతమైనటువంటి గ్రంథం పరిశుద్ధ గ్రంథం. కాబట్టి మానవ ఊహకు మేధస్సుకు ఎన్నడూ కూడా అందనంత ఉన్నతమైన స్థితిలోనే ఉంటుంది. అవి పాటిస్తే మనిషి కూడా ఉన్నత స్థలమందు వెళ్ళిపోతాడని రాయబడింది ఇక్కడ మనకు. అంటే ఇంతకు నేను అడుగుతున్నాను, చెడుతనము చూస్తే అసలు ఇంకొకటి, చెడుతనం అంటే ఏంటో ఇక్కడ లేదు, కానీ యెషయా గ్రంథంలో మిగతా చోట్ల బైబిల్ గ్రంథం అంతట్లో కూడా చాలా స్పష్టంగా రాయించాడు. అవి వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం. ఎందుకంటే దేవుడు దేనిని ఎంతవరకు ఇనుమడింప చేయాలో, ఎంతవరకు అర్థం చేయించాలో అవన్నీ కూడా చేయించేస్తాడు. అవన్నీ మనం చూసినప్పుడు మనకి ఏమర్థం అవుతుందంటే, ఈ ప్రపంచంలోనికి ఏ మహనీయుడు రాకపోయినా, ఏ కాలంలో రాకపోయినా పరిశుద్ధ గ్రంథాన్ని మనం పాటిస్తే చాలు, అద్భుతమైనటువంటి గొప్పదైనటువంటి నవ సమాజాన్ని మనం చూడొచ్చు, ఉన్నతమైన ప్రపంచాన్ని మనం చూడొచ్చు, సుఖముగా నెమ్మదిగా బ్రతికేటటువంటి ప్రపంచాన్ని మనం ఆస్వాదించవచ్చు, అనుభవించవచ్చు అని ఇట్లే అర్థమవుతుంది. చూద్దాం మనం చెడుతనము అన్నటువంటి ఈ మాటను మనం ఎలా చెడును చూడటం అంటే, చెడుతనమును చూడటం అంటే ఏంటి అన్నది కూడా పరిశుద్ధ గ్రంథంలో ఒక్కొక్కటిగా దేవుడు రాయించాడు. ఇది ఎంత అద్భుతమైనటువంటి విషయం చూడగలిగితే మనం లేవియా కాండం 20వ అధ్యాయం జాగ్రత్తగా చెడుతనము చూడటం అంటే ఏంటో రాయబడింది. చూద్దాం. 17వ వచనం, లేవికాండం 20వ అధ్యాయం 17వ వచనం. ఒకడు తన సహోదరుని అనగా తన తండ్రి కుమార్తెనే గాని తల్లి కుమార్తెనే గాని చేర్చుకొని ఆమె దిశములను వాడును, దాని దిశములను ఆమెయు చూచిన ఎడల అది దురానురాగము, వానికి తమ జనుల ఎదుట మరణ శిక్ష విధింపవలెను. వాడు తన సహోదరి మానఛాదములను తీసెను, తన దోష శిక్షను తాను భరించును. కడగానున్న స్త్రీతో శయనించి ఆమె చాలా ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఒకటి, అదేంటంటే దేవుడు ఇశ్రాయేలు సమాజం మధ్య వావి వరసలను ఏర్పాటు చేసేటప్పుడు ఈ లేవీకాండం అనగానే పూర్తిగా చెప్పాలంటే ఇశ్రాయేలీలు జీవన శైలి ఎలా ఉండాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం చూడాలి, ఏం చూడకూడదు, ఏం వినాలి, ఏం వినకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏం చేయగలగాలి, పండుగల సమయంలో బలి సమయంలో ఏం చేయగలగాలి, ఒక స్త్రీ బహిష్టైనప్పుడు ఏం చేయగలగాలి, సంబంధ బాంధవ్యం ఎలా మనం క్యారీ ఫార్వర్డ్ చేయాలి, ఈ విషయాలన్నీ కూడా ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే గంపగుర్తుగా జీవన శైలి ఏ రీతిగా ఉండాలి అన్నటువంటి ప్రతి అకేషన్ లేవీకాండంలో ఉంటుంది. మనం
తర్వాతి కాలంలో వీటన్నిటి గురించి తెలుసుకుంటాం. ఇక్కడ మాట్లాడుతూ మాట ఏంటంటే, తండ్రి కుమార్తెను గాని తల్లి కుమార్తెను గాని అంటే ఒక మాటలో చెప్పాలంటే చెల్లిని చేర్చుకొని దిశములను చూస్తున్నారు. అంటే ఒక జననావయవము చూసినటువంటి పరిస్థితి, వాళ్ళు అతను ఆమె జననాయం అలాగే ఆమె ఇతని జననాయం చూడటం, దీని వల్ల ఏమవుతుంది, చూసినందుకే ఏమైపోతుంది అని అనుకుంటే నెక్స్ట్ అదే చెప్తున్నాడు. వాళ్ళు ఏమైపోతారంటే నెక్స్ట్ దోష శిక్షకు వాళ్లే కారణం. అంటే అక్కడతో ఆగిన వాళ్ళు అలాంటిది చూడగలిగితే, చూచినప్పుడు ఆగటం అనేది, కంట్రోల్ చేసుకోవటం అనేది జరగదు. దానికి వాళ్ళు 100% అట్రాక్ట్ అయిపోతారు, పాపం చేసేస్తారు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ ప్రపంచంలో ఒక పురుషుడు గాని ఒక స్త్రీ గాని తప్పు చేయటానికి, పాపం చేయటానికి ముఖ్యమైన మూల కారణం, ప్రారంభ కారణం చూడటమే. అటు చూడడం అనేటటువంటి చూపుతో మొదలైనటువంటిది పాపం. ఒక ముఖ్యంగా చెప్పాలంటే, తమది కానటువంటి వ్యక్తులను, తమది అంటే భర్త కానటువంటి వ్యక్తి దిశమలను చూడాలనుకోవటం, భార్య కాని వ్యక్తి దిశమలను చూడాలనుకోవటం, నెక్స్ట్ అది పాపానికి, వ్యభిచారానికి దారితీస్తుంది. దేవుడు ఎప్పుడో ఎంతో స్పష్టంగా రాయించేశాడు. ఈ వివరణలో గాంధీ తాత చెప్పలే. చెడు చూడొద్దు అని చెప్పినందుకే ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. అసలు ఇలాంటి తత్వబోధకుడు, లేకపోతే ఇలాంటి గొప్ప నాయకుడు, సంఘ సంస్కరణవాది, ఇంకా ఇట్లాంటి వాళ్ళు ఎవరో పుడతారు అసలు అని అక్కడికక్కడికి వెళ్ళిపోతున్నారు. ఒకసారి రావాలి, పరిశుద్ధ గ్రంథంలోనికి వస్తే ఎన్ని అద్భుతాలు చెప్పాడు దేవుడు మహనీయుడు. ఇకపోతే దీన్ని అంటే చూస్తే చేస్తాం, మరి ముఖ్యంగా పాపం చేస్తాం, మరి ముఖ్యంగా తప్పు చేస్తాం, మరి ముఖ్యంగా దోషం చేస్తాం అనేది దేవుడు ఎన్నో సందర్భాల్లో పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట. ఈవెన్ ఏశావు చిక్కుడు గింజల కూరను కోరుకునేటప్పుడు ఏమని రాయబడుతున్నటువంటి మాట మనకు కనబడుతుంది అంటే, ఆ ఎర్రగానున్నది నాకు ఇవ్వు అని అంటాడు. అంటే ఆయన్ని ఏమి ఆకర్షించింది అంటే ఆ చూపుకు ఆకర్షించడం జరిగింది. మీరు ఎప్పుడైనా గమనించారా? ఈ చికెన్ పకోడా లాంటి షాపులలో కొన్ని చికెన్ ఫహామ్ లాంటిది, ఈ షవర్మా లాంటివి, ఇవన్నీ ఇటువంటివి చూసేటప్పుడు మీరు మనకు హ్యాంగ్ చేస్తుంటారు చక్కగా లెగ్ పీస్ సంబంధించినవి, తర్వాత బాడీ అంతా కూడా బాగా మసాలా దట్టించేసి ఎర్రగా మనకు బాగా అట్రాక్ట్ కనపడటానికి హ్యాంగ్ చేసి ఉంటారు. మనకు అవే కనబడతాయి, పట్టుబడతాం అనిపిస్తుంది. అంటే అలాగ అట్రాక్ట్ చేయటం జరుగుతుంది. మనిషికి ఒక ఇన్పుట్ అన్నమాట. పాపానికైనా పుణ్యానికైనా ఒక ఇన్పుట్ లాంటివి కళ్ళు, చెవులు. నోరు అనేది అవుట్పుట్, మనకు అందరికి తెలుసు ఆ విషయం. కాబట్టి ఇక్కడ అలా చూడటం వలన మనిషి గట్టిపోవటానికి అవకాశం ఉంటుంది. అందుకే చూస్తున్నప్పుడు చాలా జాగ్రత్త వహించాలి మనిషి. చెడుకు నేను ఆకర్షితుని అవి చెడిపోగలనా, లేకపోతే మంచికి ఆకర్షితుడు అవ్వగలనా అన్నటువంటి విషయాలు మనకు తెలియాలి. ఒకసారి యెహోషువ గ్రంథం చూద్దాం. ఆకాను మనకు తెలుసు, ఎరికో పట్టణానికి సంబంధించి శపితమైనటువంటి వాటిని ఎవడు ముట్టకండి, ముట్టితే వాడు శాపగ్రస్తుడు అవుతాడని యెహోషువ గారు శపథం చేస్తాడు ఎరికో పట్టణానికి దాన్ని ముట్టడేయటానికి వెళ్ళేటప్పుడు. ఆయనను ఆకాను అనేటటువంటి ఒక వ్యక్తి దోపుడు సొమ్ములో నుంచి కొంత తీసుకొని తన డేరాలో దాచడం జరిగింది. నిజంగా అతని యొక్క పాపానికి అంకురార్పణ ప్రారంభం ఎక్కడ జరిగింది అనేది చూడగలిగితే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 21వ వచనం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 21వ వచనం చూద్దాం, చదవండి. దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 10 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనేను.
చాలమ్మా, గమనించండి. ఇక్కడ ఏం చేశాడు? నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటిని. మొదట ఏం జరిగింది? ప్రారంభం ఎక్కడండి? చూడటం. చూచిన తర్వాత ఆశ పుడుతుంది. ఆశ పుట్టిన తర్వాత దాన్ని తీసుకోవటం జరుగుతుంది. కాబట్టి దేవుడు మనది కానిది, దేవుడు ఒకటే మాట, చెడు చూడటం అంటే అర్థం ఏంటి అంటే మనకు సంబంధించింది, మన హక్కు కానిది, మన స్వాస్థ్యం కానిది, మన ఆస్తి కానిది, మన సొంతం కానిది దేనిని కూడా చూడగలిగితే దాన్ని ఆశిస్తావు. ఆశిస్తే పాపం అవుతుంది. నీ పొరుగు వాడిదగు దేనిని ఆశించొద్దు. ఆశించటానికి ముందు చూడటమే మొదటగా జరుగుతుంది. కాబట్టి చెడుతనము చూడటం అంటే అది మనది కాని దానిని మనము చూచినప్పుడు అది మనకు కావాలని అనిపిస్తుంది. దానికోసం మనం పాపం చేసేస్తాం. ఈ విషయం దేవుడు ఎంతో స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో ఏనాడో రాయించడం అనేది జరిగింది. ఈ ద్వితీయోపదేశ కాండంలో ఉన్న విషయాలు, లేవీ కాండంలో ఉన్న విషయాలు, ఈ యెహోషువ గ్రంథంలో ఉన్న విషయాలు ఇంకా ముందటికి వేల సంవత్సరాల కిందటివే జరిగింది. అంటే దేవుడి మాటలు పాటిస్తే గాంధీ తాత రాకపోతే ఈ ప్రపంచం ఏమైపోను అని ఆ బాధపడాల్సిన పని లేదు. మహనీయులు దేవుడు ఎన్నో సార్లు, ఎన్నో సందర్భాల్లో వేల సంవత్సరాల క్రితమే మానవ జాతి సంస్కరించబడే విధంగా దేవుడు ఎన్నో రాయించాడు. కారణం ఏంటంటే మానవుని మ్యానుఫ్యాక్చర్ చేసినోడు దేవుడు. మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి వెళ్ళగలిగితేనే, కంపెనీ దగ్గరికి వెళ్ళగలిగితేనే మనకు కంప్లైంట్ ఏంటో జెన్యున్ గా తెలుస్తుంది. ఒకవేళ ఏదైనా చెడిపోయిన స్పేర్ పార్ట్స్ కూడా తిరిగి కొత్తవి కూడా కంపెనీ ఏమైనా వేస్తేనే మనకు బండికి డ్యూరబిలిటీ, ఒక మన్నిక అనేది వస్తుంది. సో ఇదెంత వాస్తవమో సృష్టికర్త దగ్గరకు వచ్చినప్పుడు అన్ని సత్యాలు తెలుస్తాయి. తమ్ముడు సురేష్ పంచుకున్నట్టు ప్రత్యేకంగా వీళ్ళ గురించి ఏం తెలుసుకోవాల్సిన పని లేదు. కానీ మనం ఏం తెలుసుకోవాలి? ఇదిగో లోకం ఇలా మీరు అయిపోతున్నారు, ఈ విధంగా ఈయన చేశాడు అన్నటువంటి విషయంలో వాస్తవం తెలుసుకోండి అని చెప్పాలి. దాని కొరకైనా వీళ్ళ గురించి కాస్త మనకు తెలియాలి. ఓకే, తర్వాత రెండవ విషయం చూద్దాం. రెండవది ఏంటి అంటే హత్య అను మాట వినకుండా చెవులు మోసుకో అన్నాడు దేవుడు. హత్య అను మాట వింటే ఏంటి ప్రాబ్లం? ఎవరన్నా మాట్లాడండి దయచేసి. హత్య అనే మాట వింటే ఏంటి ప్రమాదం ఏమంటారు? అసలు హత్య అనే మాటే వినొద్దు అంటాడేంటి దేవుడు? మనం ఎవరు వినట్లేదా? ఇప్పుడు హత్య అనే మాట వినట్లేదా? హత్యలు చూడట్లేదా? మరి దేవుడు అది ఆ పలే చెయ్యొద్దు అని ఎందుకు మాట్లాడాడు? అసలు హత్య అనే మాట వినటము మంచిది కాదు, అదే చెడు వినటం అంటే అనేటువంటి విషయం ఎందుకు చెప్పాడు దేవుడు? దాని వెనక అంత పెద్ద ప్రాబ్లం ఉందా? అంత పెద్ద ప్రమాదం ఉందా మనకి? ఎవరైనా మాట్లాడండి. ఎందుకు వద్దన్నాడు దేవుడు? హత్య చేసే వింటేనా మనం కూడా ఆ ఆలోచన కలిగి ఉంటాము, లేకుంటే మనం ఆలోచనలన్నీ కోపం ఎక్కువ వస్తుంది అనేసి అనుకుంటాం. అంటే చేయటం కాదమ్మా, ఇక్కడ వినటం తల్లి, వినటం. ఇలాంటి లక్షణాలు ఏమన్నా వస్తాయని అనుకుంటున్నా. ఓకే, వినటం వల్ల కూడా, ఎందుకంటే అది ఒక ఇన్పుట్ కాబట్టి మనకు కూడా అలా చేయాలన్నటువంటి ఆలోచన వస్తుందేమో అని దేవుడు చెప్పాడని సిస్టర్ మాట్లాడటం జరిగింది. ఓకే, ఇంకా ఏమన్నా ఇది కాకుండా వేరే ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా మీకు ఎవరికైనా? త్వరగా మాట్లాడండి, మనకు రికార్డింగ్ వెళ్తుంది కదా. ఈ రోజే అప్లోడ్ చేయించేస్తాను, ఎందుకంటే ఈరోజు అకేషన్ ఉంది కాబట్టి మిగతా వాళ్ళకు కూడా వీటిని పంపించే ప్రయత్నం కూడా మనం చేద్దాం. మాట్లాడండి త్వరగా మిగతా వాళ్ళు. రైట్, మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది ప్రియులారా. అదేంటంటే మనిషికి చెడు అనేది ఫ్రీక్వెంట్ గా, అంటే ఎక్కువ కాలం తరచుగా వినటం అనేది, తరచుగా చూడటం అనేది జరిగిందంటే వాడుకైపోతుంది. అంతే. అంటే ఒక వాడుక అయిపోవటం వలన ఏమైపోతుందంటే, అంటే ఇప్పుడు అర్థం కావట్లేదు మాట చెప్తాను. సర్వసాధారణమైనటువంటి స్థితిగా, అంటే
ప్రమాదకరమైనది కూడా ఒక సాధారణ విషయంగా పరిణమిస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు సిస్టర్స్ కు పిసిఓడి ప్రాబ్లం అనేటటువంటిది ఒకటి ఉంది. ఈ పిసిఓడి ప్రాబ్లం ఏమైపోయిందంటే ఎక్కువ మందిలో రావటాన్ని బట్టి ఏం మాట్లాడుతున్నారు సిస్టర్స్ అంటే, పిసిఓడి ప్రాబ్లం అనేది మామూలుగా అందరికీ వచ్చేదే కదా సార్ అని మాట్లాడుతున్నారు. ఇంకా ఇది అర్థం కాదేమో చాలా మందికి. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. సిజేరియన్ ఆపరేషన్. సిజేరియన్ ఆపరేషన్ మంచిదా చెడ్డదమ్మా? మా డెలివరీ అయిన బిడ్డలు కన్నా తల్లులు రెస్పాండ్ అయ్యి చెప్పండి. సిజేరియన్ ఆపరేషన్ మంచిదా ఏమ్మా? ప్రమాదకరమైంది కదా. కానీ ఇప్పుడు ఇది ఏమైపోయింది? కామన్ అయిపోయింది. ఎందుకు అయింది? డబ్బుల కోసం. అలా కాదు, అది మనము తరచుగా జరిగిపోయిన దాన్ని మనం విని ఏమైపోతే ప్రమాదం ఉంది అని అంటే మన జీవితాల్లో కూడా అయ్యో ఇంతమందికి సిజేరియన్ అవుతుందంటే మనం ఎట్లయినా నార్మల్ చేయించుకోవాలి అనే ఆలోచనలో రారు చాలా మంది సిస్టర్స్. లోకమెల్లా ఇదే జరుగుతుంది కదా, మనం కూడా సిజేరియన్ కి ప్రిపేర్ అయిపోదాం అన్నట్టుగా ఏ జాగ్రత్తలు తీసుకురోళ్ళు అంటే ఆటోమేటిక్ గా ట్యూన్ అయిపోతారు చెడుకి. తరచుగా వినటం వల్ల, తరచుగా చూడటం వల్ల అడిక్ట్ అయిపోతారు. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను మీకు బాగా అర్థం కావటానికి. యేసు ప్రభుల వారి యొక్క ప్రాణత్యాగం ఎలా ఉంటుంది అనేది సినిమాలు తీశారు మనకి. అంటే ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ చూసారా మీరు? ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ సినిమా చూసారా మీరు? చూసినాం. యేసు ప్రభు సిలువ ఘట్టం అక్కడ అద్భుతమైన రీతిలో చెప్పబడింది. ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి 100% నిజంగా ఆ ఖర్చు తడిచిపోతుంది. ఏడ్చి ఇంత చిత్రవద చేశారా మన ప్రభువు. నేను అప్పుడప్పుడు కూడా కొన్ని సినిమాల్లో ఆ క్లిప్పులు చూసినప్పుడు కూడా మనకు అనిపిస్తుంది, ఆ పాటల్లో క్లిప్పులు చూసినప్పుడు కూడా ఏంటి ఇంత దుర్మార్గులు, వాళ్ళని ఆ విధంగా దేవుడు చేయటంలో ఏమాత్రం తప్పులేదని మనకు అనిపిస్తుంది. యేసు ప్రభుల వారి మీద ప్రేమ ఎక్కువైపోతుంది. నేను అడుగుతున్నాను, ఇప్పుడు చెప్పండి, ఇప్పటి కాలంలో ఉన్నటువంటి పిల్లలు ఇదే ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ చూస్తే వాళ్ళు ఏడవటం కానీ, బాధపడటం కానీ, వాళ్ళు యేసు ప్రభు మీద ప్రేమ పొంగుకు రావటం కానీ, వాళ్ళు సీరియస్ గా తీసుకోవటం కానీ, వాళ్ళు హృదయం ద్రవించిపోవటం జరుగుతుందంటారా? అస్సలు జరగదు. ఎందుకు అని అంటే ఎక్కడ మనం సీరియల్ చూసినా, సినిమాలు చూసినా, టీవీలో చూసినా, న్యూస్ పేపర్లు చూసినా, న్యూస్ ఛానల్స్ లో చూసినా అంత హింస, రక్తపాతం, దాంతో వెళ్ళిపోతుంది. వైలెన్స్ కామన్ అయిపోయినప్పుడు యేసు ప్రభు త్యాగం కూడా ఏమైపోయే పరిస్థితులు అంటే నేను చూశాను ఈ మధ్య కాలంలో ఉన్న, అంటే ఇప్పుడు కాలంలో ఉన్న చిన్న బిడ్డలతో వయసులోకి వస్తున్నటువంటి ఈ టీనేజర్స్, 20 years 25 years బిడ్డల్ని నేను చూసినప్పుడు నాకు వాళ్ళు అది చూస్తున్నప్పుడు ఏమని అంటే, ఆయన ఆ యాక్టర్ ఎవరు? ఓ మెల్ గిబ్సన్. అలా యాక్ట్ చేశాడు బా. ఇది ఉంది మనకప్పుడు. అదంతా ముందు మన కాలంలో ఇవన్నీ ఆలోచన చేసేవాళ్ళం కాదు. డైరెక్టర్ ఎవరు, లేకపోతే యేసు ప్రభు ఆ పాత్రధారి ఎవరు, ఇవన్నీ కాదు. మనం లీనమైపోయేవాడు. కానీ ఇప్పుడు కాలంలో ఇవన్నీ ఉండడాన్ని బట్టి వాడు భలే యాక్షన్ చేశాడు అంటున్నారు తప్ప యేసు ప్రభు త్యాగం ఎవడు గుర్తు రావట్లేదు. అది అలా చెడు తరచుగా అనేది చూడటం అనేది, వినటం అనేది ఏమైపోయిందంటే, ఈరోజు అంటే అమ్మ దగ్గర నుంచి సినిమాల పుణ్యమా అని, అంటే అమలాపురం అని, ఇంకా ఈ రోజు ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి అంటే అత్యాచారం అనే పరిస్థితి వరకు వెళ్ళిపోయింది. అంటే అమ్మ అనే దానికంటే మరింత ఫెమిలియర్ వర్డ్ ఏమైందంటే అత్యాచారం అయిపోయింది. ఎక్కడ చూసినా ఇవే వార్తలు కనబడుతూ ఉండటం మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మన ఇంట్లో వాళ్ళు రేపు ఎవరినైనా అత్యాచారం చేస్తారన్నా కూడా క్వైట్ కామన్ థింగ్. ఎక్కడైనా జరిగేదే, ఇది పెద్ద విషయం ఏముంది? ఒకప్పుడు గొడవ జరిగి విడిపోవాలంటే అది పెద్ద అవమానకరమైన పరిస్థితి.
భర్తను వదిలిపెట్టి వచ్చిందంట అమ్మాయి. ఇట్లా చేస్తే ఎట్లానని ఆ ఇంట్లోకి సంబంధాలు కూడా వచ్చేవి కాదు. అలాగే భార్యను వదిలిపెట్టేశాడు, వాడు సమర్థుడు కాదురా, వాడు చేతగానోడండి. ఈరోజు పరిస్థితులు ఏమైపోయాయి? కామన్ అయిపోయింది. ఎప్పుడు ఎవరు కలిసి ఉంటారో లేదు. మా తమ్ముడు మనకు చర్చ్ మెంబర్స్ కొంతమంది ఉన్నారు, వీడియో ఫోటోగ్రఫీ తీసి ఆల్బమ్స్ తయారు చేసేవాళ్ళు. ఆల్బమ్స్ తయారు చేయాలంటే, ఫోటోగ్రఫీ తీసుకోవాలంటే భయపడుతున్నారట పిల్లలు. ఎందుకు అంటే ఈ ఆల్బము తయారై వాళ్ళకు డెలివరీ ఇచ్చేలోపు డైవర్స్ అయిపోతున్నాయట. మాకు ఎవరికి వద్దుపో అని చెప్తున్నారట వాళ్ళు. ఈ అడ్వాన్స్ తీసుకున్న దాంతోనే సరిపెట్టుకుంటున్నారట. చేసిన వర్క్ అంతా కూడా నాశనం అయిపోతుందట. దాన్ని తీసుకెళ్లి ఎక్కడో కాలంలో పడేస్తున్నారట, ఆల్బమ్ తీసుకెళ్లి. ఎంత దారుణమైన పరిస్థితులు అంటే, దేవుడు చెడు అన్న దాన్ని తరచుగా ఇన్పుట్ చేసుకుంటే తినగా గారెలు చేదయ్యాయి అన్నట్టు, లేదంటే దేవుడు వాడుకైపోయే ప్రమాదం ఉంటుంది దీనికి. రేపు మన ఇంట్లో అమ్మా నాన్నలు సైతం బాధపడినా, మా పరిస్థితులు బాగోలేవురా, మమ్మల్ని అర్థం చేసుకోండి అని చెప్పినా కూడా అది కన్వే కాదు. భలే యాక్షన్ చేస్తున్నావు మమ్మీ, భలే యాక్ట్ చేస్తున్నావు మా డాడీ అని వాళ్ళ మీద కామెంట్ చేసేటటువంటి పరిస్థితులే ఉండే పరిస్థితి. కాబట్టి ఎందుకు దేవుడు వద్దన్నాడు అని అంటే, మహనీయుడు, ఆయన తెలుసు మానవుని మెంటాలిటీ ఎలాంటిదో. అందుకే చెడును ఎక్కువ వినటం గాని, చెడును ఎక్కువగా చూడటం గాని, హింసను చూడటం గాని, అజుగుప్సాకరమైనవి వినటం చూడటం చాలా ప్రమాదకరమైనవి. అందుకే వినగల చెవి చూడగల కన్నులు అని అంటే, వినటం దేవుడి మాటలు, జీవము గల దేవుని మాటలు ఎంత ఎక్కువగా ఈ చెవిన పడితే అంత బాగుంటుంది జీవితం. ఎందుకంటే పన్నదాన్ని బట్టే, ఇన్పుట్ ను బట్టే అంత ట్యూన్ అవుతూ ఉంటుందట లోపల తెలియకుండానే. ఎప్పుడు దేవుడి సన్నిధిలో ఉన్న సమూయేలు గారు ఎందుకు అంత పర్ఫెక్ట్ గా ఉండగలిగాడు? మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా లేదా? నిత్యము దేవుడి మాటలు, ప్రార్థనలు, వాక్యాలు, అక్కడ జరుగుతున్నటువంటి బలి కార్యక్రమాలు ఎప్పుడు పూర్తిగా ప్యూర్ గా దేవుడి యొక్క సన్నిధిలో డివైన్ అట్మాస్ఫియర్ లో ఉండిపోయాడు. అందుకే మహనీయుడు, పాత నిబంధన యేసు ప్రభు అని పేరు ఆయనకి, సమూయేలు గారికి. పాలు విడిచిన మొదలుకొని మొత్తం జీవితకాలం అంతా కూడా దేవుడి సన్నిధిలో, దేవుని ప్రజల మధ్య గడపడం జరిగింది మహనీయుడు. కాబట్టి ఆ ఇన్పుట్స్ బాగున్నాయి, ఆ వినేది బాగుంది, ఆ చూసే కార్యక్రమాలన్నీ కూడా దేవుడి గ్రంథంలో ఆశ్చర్యమైన సంగతులు చూడటం, ధర్మశాస్త్రాన్ని చూడటం, ఎన్నో సంగతులు నేర్చుకోవటం, తెలుసుకోవటం, దేవుడికి మరింత చేరువవటం, ఆయన ప్రేమను అర్థం చేసుకోవటం, మన మీద ఆయన ఎంత బాధ్యత కలిగి ఉన్నాడో, ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో, లేదంటే మన మీద ఎన్ని ఆశలు కలిగి ఉన్నాడో అన్ని కూడా ఇట్టే అర్థమవటం జరిగింది మహనీయుడికి. అందుకే దేవుడు, నాయన నువ్వు ఇన్పుట్ గా ఉన్నటువంటి ఈ కళ్ళతో చూడటం గాని, లేదంటే చెవులతో వినటం గాని జాగ్రత్త అని చెబుతూ, హత్య అనే మాట వినొద్దు, ప్రమాదం, ఒక రక్తపాతము, ఓ మనిషికి హాని చేయటం, ఒక కుటుంబాన్ని రోడ్డును పడేయటం, ఓ నిండి ప్రాణం నీలాగే నీలాగే వాడి ప్రాణం కూడా, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు అని చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఏమీ లేకుండా కనుమరుగైపోయి ఒక ఉన్మాది బయటికి రావటం జరుగుతుంది మానవుల్లో నుంచి. అందుకే 100% వాటిని మనం అవాయిడ్ చేయగలగాలని దేవుడు ఎప్పుడో చెడును వినద్దు అనగా, హత్య అనేది లేదా ప్రమాదం అనేది, ఒక ఉన్మాదం అనేది, ఒక రక్తపాతం అనేది, ఒక నష్టం కలిగించేది, ఎదుటి వాళ్ళని ఆశించాలనేది, ఎందుకు చంపేస్తారనుకుంటాడు? నాకు దక్కంది, ఎవరిదో నాకు రావాలి అన్నటువంటి ఆ ఆలోచనతో ఉన్నాడు కనుకనే కదా అర్థం అక్కడ. కాబట్టి అలాంటివి ఏవి చేయకూడదు అని దేవుడు ఏనాడో చెడు చూడటం విషయం, చెడు వినటం విషయం చెప్పాడు మహనీయుడు. నెక్స్ట్ మూడవది ఏంటంటే, యథార్థంగా మాట్లాడు అన్నాడు. అంటే చెడు మాట్లాడొద్దు అని గాంధీజీ చెప్పారు అని మనం అనుకుంటే, దేవుడు చెప్పిన మాట ఏంటంటే మంచి మాట్లాడు అన్నాడు. ఆ మంచి ఏంటంటే యథార్థంగా మాట్లాడు. అండ్ అట్ ద సేమ్ టైం ఏది చెడు ఏది మాట్లాడకూడదు అనేది కూడా ఇచ్చాడు దేవుడు. కాకపోతే యెషయా గ్రంథంలో కాకుండా మిగతా ఆధారాల్లో చూపించడం జరిగింది. ఇంతకు యథార్థంగా మాట్లాడటం అంటే ఏంటి అర్థం? ఎవరికైనా ఐడియా ఉందా? ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం అని అంటారు. ఇంకా అంతేనా? యథార్థంగా మాట్లాడటం అంటే అర్థం ఏంటి?
చూసింది ఎక్స్ప్లెయిన్ చేసి నిజము చెప్పడం నాకు తెలిసింది. ఓకే, చూసింది చూసినట్టు చెప్పటం. ఓకే, ఇంకా న్యాయంగా మాట్లాడడం, న్యాయంగా మాట్లాడటం. ఓకే, ఒకసారి చూద్దాం మనం. ఓకే, యథార్థత లేదా యథార్థం అంటే ఏంటి ముందు తెలిస్తే యథార్థంగా మాట్లాడడం, యథార్థంగా ప్రవర్తించడం అనేది కూడా మనకు తెలిసిపోతుంది. యోబు గ్రంథం 33వ అధ్యాయము 27వ వచనం చదవండి. యోబు గ్రంథం 33వ అధ్యాయము 27వ వచనం. నెక్స్ట్ టైం యథార్థత అంటే ఏంటంటే ఈ రెఫరెన్స్ ని బేస్ చేసుకుని మీరు చెప్పాలి. ఓకే, చదవండి. నా వలన భయము నిన్ను 33:7 గ్రంథము 33వ అధ్యాయము 27వ వచనం అమ్మా. అప్పుడు వాడు మనుషుల ఎదుట సంతోషించుచు ఇట్లని పలుకును, యథార్థమైన దానిని వ్యత్యాసపరచి నేను పాపము చేసి తిని, అయినను దానికి తగిన ప్రతీకారము నాకు చేయబడలేదు. చదవమ్మా. ఈ మంచిది చదివారు కదా మీరు. దీన్ని చదివిన తర్వాత మీకు ఏమనిపించింది చెప్పండి. ఇప్పుడు యథార్థత అంటే ఏంటో త్వరగా మాట్లాడండి. యథార్థ రెఫరెన్స్ లో డెఫినేషన్ ఉందండి, ఒకసారి చూడండి, చెప్పండి. ఎవరన్నా చెప్పమ్మా సిస్టర్, మాట్లాడండి. యథార్థమైన దానిని వ్యత్యాసపరిచి అని అంటే అబద్ధమాడే, దానికి వ్యతిరేకంగా పాపం చేసిన, ఉన్నది ఉన్నది కాకుండా వ్యతిరేకంగా పాపం చేయడం. వ్యత్యాసం అంటే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే పాపము లేని స్థితి యథార్థత. పాపము లేని స్థితి యథార్థత. ఎందుకంటే యథార్థతను వ్యత్యాసపరిస్తే పాపం చేసేస్తాం. అంటే యథార్థంగా ఉంటే పాపం చేయము అని అర్థం. అంటే పాపము లేనటువంటి మాటలు, పాపరహితమైనటువంటి దోషరహితమైన మాటలు ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు యథార్థంగా మాట్లాడే వాళ్ళని అర్థం. అంటే పాపముతో కూడి దోషముతో కూడి మాటలు కూడా ఉంటాయా, చేతలు మాత్రమే కాకుండా అంటే 100%. ఒకసారి 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. యోబు గ్రంథంలోని నోటితో కూడా పాపం చేయొచ్చా అనేది మనం ఆలోచన చేస్తే యోబు గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడు మనము అనుభవింపతగదా అనేను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. పాపము చేయటం నోటి మాటతో కూడా చేయొచ్చు, అది దేవుడు చెప్పిన మాట కదా. కాబట్టి నోటి మాటతో కూడా పాపం చేయటం, నోటి మాటతో పాపం చేయకపోవటమే యథార్థంగా మాట్లాడటం. యథార్థత లేదు అని అంటే నోటి మాటతో పాపం చేయటం. ఇంత పాపం చేయటం అంటే ఏంటి, నోటితో పాపం చేయటం అంటే ఏంటి, ఎవరికైనా ఐడియా ఉందా? నోటితో పాపం చేయటం అంటే ఏమేమి వస్తాయి అందులో? చెడ్డగా మాట్లాడడము పాపం చేయడమేనా? ఓకే, చెడు మాటలు. చెడు మాటలు అంటే ఏంటి సిస్టర్? ఏ మాటలు అంటారు చెడు మాటలు అంటే? ఎవరైనా మాట్లాడండి. బూతులు, సరసోక్తులు అని చెప్పారు కదా. ఓకే అమ్మా, బూతులు, సరసోక్తులు, వెరీ గుడ్. ఇంకా లేనివి కల్పించి చెప్పడం కూడా పాపమేనా? ఓకే, లేనివి కల్పించి చెప్పడం అంటే అబద్ధాలు, కొండెములు, ఇవన్నీ. వెరీ గుడ్ సిస్టర్. ఇంకా వ్యర్థమైన మాట్లాడడం కూడా పాపం. సో వ్యర్థమైన మాటలు అంటే ఇవన్నీ కలిపితేనే వ్యర్థమైన మాటలు అని చెప్పచ్చు సిస్టర్. ఒకసారి ఈ కీర్తనల గ్రంథం చూద్దాం. కీర్తనల గ్రంథం 59వ కీర్తన 12వ వచనం. ఇందులో 3 రకాలైనటువంటి పాపాల గురించిన ప్రస్తావన ఉంది. అవేంటో చూడండి ఒకసారి.
కీర్తన గ్రంథం 59వ కీర్తన 12వ వచనం. వారి పెదవులు మాటలను బట్టి, వారి నోటి పాపమును బట్టి, వారు పలుకు శాసనమును బట్టి, అబద్ధములను బట్టి, శాపములను బట్టి అమ్మా, శాపములను బట్టి, అబద్ధమును బట్టి వారు తమ గర్వములో చిక్కుబడుదురుగాక. ఇక్కడ 3 విషయాలు చెప్తున్నాడు చూడండి. నోటితో చేసే పాపాలు. ఒకటి శాపం పలకటం. రెండవది ఏంటి? అబద్ధం పలకటం. మూడవది గర్వపు మాటలు మాట్లాడటం. ఇవన్నీ కూడా ఈ 3 ముఖ్యంగా 3 కొత్త నిబంధనలు కూడా మన సహోదరమని పంచుకున్నట్లు బూతులు మాట్లాడటం, సరసోక్తులు మాట్లాడటం, ఇవి నోటితో జరిగించే పాపాలు. అంటే ఇవి మాట్లాడొద్దు అని దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. నేను అడుగుతున్నాను, ఇప్పటిదాకా నేను ఎవరికి శాపం పెట్టలేదు అన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఆన్లైన్లో? ఒక్కరికి కూడా నేను మనసులో కూడా శాపం పెట్టలేదండి అన్నోళ్ళు, బయటికి పెట్టకుండా పోయినా కనీసం మనసులోనైనా ఓ మనిషికి శాపం పెట్టడం అంటే తెలుసు కదా మీకు. ఒక మనిషి చెడిపోవాలి, పడిపోవాలి, నష్టపోవాలి అని అనుకోవటమే శాపం పెట్టడం, అంతే, ఇంకేం లేదు. అనుకున్నామా లేదా మనం? అనుకున్నామన్నా. శాపాలు 100% మనం పెట్టుంటాం. తర్వాత అబద్ధాలు ఆడటం, లేనివి కొండాలు చెప్పటం, ఇవన్నీ కూడా సర్వసాధారణంగా చేసుకుంటాం. మన మాటల్లో తెలియకుండా గర్వపు మాటలు వచ్చేసి ఉంటాయి. నేనంటే ఏంటో తెలుసా నీకు? అసలు నాలాంటి వాళ్ళు ఎవరు ఉంటారనుకున్నారు? ఈ మా ఊర్లోనే నేను నంబర్ 1. ఇలాగా గర్వపు మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. నేనంటే ఏంటో చూపిస్తాను, నాతోనే పెట్టుకుంటావా అనేటువంటి గర్వపు మాటలు ఇవన్నీ కూడా ఎంతో ఉంటాయి. నాకు మించిన వాళ్ళు ఎవరు లేరు అన్నటువంటి ఆలోచన మాట్లాడటం, ఇవి కూడా గర్వపు మాటలే. అలాగే ఈ మధ్యకాలంలో దేవుని పిల్లలు కూడా మాట ఎత్తితే ఎక్కువ బూతులు, దైవజనులు కూడా మాట్లాడే వాళ్ళు భయంకరమైన బూతులు మాట్లాడుతున్నారు. వాళ్ళకు నోరు అదుపులో ఉన్నట్ల సరసోక్తులు మాట్లాడే వాళ్ళు ఉంటారు. అంటే డబుల్ మీనింగ్ డైలాగ్, ఉన్న మీనింగ్ చెప్పలేక వాక్యంలో ఉన్నటువంటి అర్థాలను చెప్పరా బాబు అని అంటే, ఆ ఉన్న మీనింగ్ ను చెప్పలేని డబుల్ మీనింగ్లు కోసం సంబంధించి ప్రాకులాడటం అనేది ఆ చూడటం మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ వ్యర్థమైన మాటల కింద లెక్క. అది చెడు మాట్లాడటం అంటే. అలా మాట్లాడకుండా ఏం చేయగలగాలి మనం అని అంటే, ఎదుటి వారికి మేలు కలుగునట్లు ఉండాలి అంటాడు దేవుడు. ఉప్పు వేసినట్టు ఉండాలి అని అంటాడు. కృపాసహితంగా ఉండాలి అంటాడు. అలాగే అనుకూల వచనం పలకాలి అంటాడు. అలాగే దీవించండి కానీ శపించొద్దు అని అంటాడు. ప్రార్థన చేయండి అని అంటాడు. కీర్తించండి అని అంటాడు. ఇవన్నీ నోటితో చేసే మంచి పనులు. కాబట్టి నోటితో ఫలం మనం పొందుకోవటానికి ఇవన్నీ నోటితో చేయాలి. ఇలా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో రీతులుగా చెడు చూడటం అంటే ఏంటి, చెడు చూడకపోవటం అంటే ఏంటి, దేన్ని చెడు అంటారు, అలాగే చెడు వినటం అంటే ఏంటి, ఏది మాట్లాడకూడదు అనేది కూడా చెప్పాడు మహనీయుడు. ఇవన్నీ వేల సంవత్సరాల క్రితం మానవ జీవితానికి అత్యంత ఆవశ్యకమైనటువంటి రీతిలో దేవుడు నేర్పిస్తూనే వచ్చాడు మహనీయుడు. కాబట్టి ఈ రోజు ఎవరో వచ్చి ఏదో ఉద్ధరించిపోయేంత వరకు మన గతి ఏదో అధోగతిగా ఉంటుంది అని అనుకోవటం, భ్రమించటం తప్పు. ఎందుకంటే చాలా మందికి ఇలాంటివి ఉన్నాయి. మేమే లేకపోతే లోకం అయిపోతుందో, లేకపోతే వాళ్లే లేకపోతే ఏమైపోతుందో అనేటువంటి ఆలోచన ఉంటుంది. మర్చిపోకండి, దేవుడు లేకపోతేనే మానవుడికి ప్రమాదం. దేవుడి పరిశుద్ధ గ్రంథం లేకపోతే, దేవుడు కట్టడం లేకపోతేనే మానవుడు కట్టు లేకుండా తిరుగుతాడు. దేవోక్తి లేకపోతే మానవుడు చెడిపోతాడని చెప్పడం కానీ, లేకపోతే ఇంకొకరు లేకపోతే, ఆయన లేకపోతే, ఏం లేకపోతానో, ఆ పరిస్థితి ఈ పరిస్థితి లేకపోతానో ఏదో అయిపోతుందని అనుకుని వాళ్ళ మీద ఓవర్ కాన్ఫిడెన్స్ పెంచుకోవటం తప్పు. ఓకే, సదాకాలం నిత్యము నిలకడగా ఉంటుంది. వీళ్ళు ఏముందండి, ఈ రోజు వస్తారు, రేపు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినటువంటి తర్వాత వాళ్ళ యొక్క భవిష్యత్తు, వాళ్ళ జీవితాలు మసకబారిపోతాయి. ఎంత మసకబారిపోతాయంటే ఒక మాట చెప్తాను, గాంధీజీ గారి మీద ఏదో ప్రేమ ఉంది అని సమాజం అంతా అనుకుంటోంది. కానీ నిజంగా అంటే ఆయన్ను ఎంతవరకు గౌరవించాలి అంతవరకు గౌరవించాలి, తప్పులేదు. కానీ ఆ ఉండే గౌరవంలో కూడా మరి సరైనటువంటి రీతిగా లేకుండా
ఆయన అవమానపరుస్తున్నటువంటి వాళ్ళు కూడా లోకంలో ఉన్నారు. ఎట్లాగో అని అంటే గాంధీ జయంతి రోజున మాంసం అమ్మరు, మనకు తెలుసు కదా. మాంసం అమ్మరు, మద్యం అమ్మరు. కానీ మాంస ప్రియులు, మద్యం ప్రియులు ఏం చేసుకుంటారు? ఆ రోజు సంతోషంగా ఉంటారా? గాంధీ తాతను తిట్టుకుంటారా? ఈ ముసలోడు పుట్టి ఎంత పని చేశాడురా మాకు అనుకుంటారు. ఇంకో విషయం ఏంటంటే అదే గాంధీ తాత ఉన్న బొమ్మ ఉన్నటువంటి కరెన్సీ నోట్ ఇచ్చే మద్యం కొనుక్కుంటారు, అదే కరెన్సీ నోట్ ఇచ్చే మాంసం కూడా కొనుక్కుంటారు. కాబట్టి ఈరోజు మరి అది వాళ్ళ విషయంలో అదంతా అలా మసకబారిపోయేదే, ఎవరేం చేయలేరు. గాంధీ జయంతి రోజు, జనవరి 26 రోజు, ఆగస్టు 15 రోజు గాంధీ తాత ఉన్న విగ్రహాలకు నీళ్లతో బాగా కడిగేసి పాలాభిషేకం చేసి ఒక దండ పడేసి వెళ్తారు. మళ్ళీ ఎప్పుడు పట్టించుకోడు, మళ్ళీ ఆకేషన్ రావాలి. అంటే ఇది కాదు, ఎప్పటికీ నిలిచేది, మానవుణ్ణి గెలిచేది, మానవుణ్ణి సంస్కరించేది ఒక్క దేవుడి మాట, దేవుడు కట్టడం మాత్రమే. కనుక దేవుడి మాటలకు మించి ఎవ్వడు ప్రపంచంలో ఏది ఉద్ధరించలేడు, అది మర్చిపోకండి. తర్వాత సద్గురు పేరు విన్నారా మీరు? సద్గురు అనే పేరు ఎవరన్నా విన్నారా? ఈ మధ్యకాలంలో హిందూ స్పీకర్, ఇంటర్నేషనల్ హిందూ స్పీకర్ గా సద్గురు అనేటువంటి ఆయన ఉన్నాడు. ఆయన ఇంగ్లీష్ లో కూడా వాళ్లకు హిందువులకు సంబంధించినటువంటి ఆ సెర్మన్స్ అంటే ఆ సందేశాలన్నీ ఇస్తూ ఉంటాడు. ఆయన్ని మన హైదరాబాద్ లో ఉన్నారు కదా లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ గారు. ఈ జయప్రకాష్ నారాయణ గారు అడిగారు ఏమనంటే, వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్ అని, మంచి అంటే ఏంటి, చెడు అంటే ఏంటి చెప్పండి సద్గురు గారు అని. ఆయన మరి ఏదో చెప్తూ వచ్చాడు. ఎన్నో సంవత్సరాలుగా, వేల సంవత్సరాలుగా దీని గురించి చాలా మంది అడుగుతూనే ఉన్నారు. దానికి సరైన రీతిలో ఎవరము జవాబు చెప్పలేకపోతున్నాం అని ఆయన చేతులు ఎత్తేయటం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఉన్న వాళ్ళు కానీ, తర్వాత గత కాలంలో కాలం చేసిన వాళ్ళు కానీ లోకాన్ని ఏమి ఉద్ధరించలేరు. లోకం ఉద్ధరించబడాలి అంటే ఒక దేవుడితో తప్ప, దేవుడి మాటతో తప్ప, ఒక క్రీస్తుతో తప్ప, ఒక అపోస్తలులతో తప్ప, ప్రవక్తలందరితో, నీతిమంతులతో తప్ప మరి ఎవ్వరి వలన కాదు. అందుకే దేవుడు అంటాడు, నాకు ఎప్పుడు బాగా ఇష్టమైన మాట 107వ కీర్తన 20వ వచనంలో, 107వ కీర్తన 20వ వచనంలో ఏమని రాయబడింది ఒకసారి చదవండి ఎవరు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన దేవుడు మనల్ని బాగు చేయాలంటే, మనం బాగుపడాలంటే దేవుడి వాక్కు ఒక్కటే శరణ్యం. కాబట్టి మనం పడినటువంటి గుంటల్లో నుంచి లేవనెత్తాలన్నా మనకు ఖచ్చితంగా ఒక దేవుడి మాటే శిరోధార్యం గనక దాని మీద దృష్టి ఉంచి మేలు పొందాలని ప్రేమతో నేను మనవి చేస్తూ, ఒకవేళ మన క్రైస్తవుల్లో కావచ్చు, లేదా మనకు తెలిసినటువంటి బంధువులలో, మిత్రులలో కావచ్చు, ఎవరైనా సరే ఇదిగో ఈ విధంగా ఆ మహనీయుడు, ఈ మహనీయుడు, అది ఇది అని ఏమన్నా మాట్లాడినప్పుడు, ఓరే నాయన మీకు తెలియని సత్యాలు ఎన్నో ఉన్నాయి రా స్వామి దేవుడి గ్రంథంలో, మీరు తెలుసుకోండి, మసలుకోండి, మారండి, దేవుడి మాటల దగ్గరికి రండి, దేవుడి దగ్గరికి రండి, బాగుపడతాం మనం అని మానవ మాతృల నుంచి దేవుడి వైపుకు అనేకులను మళ్లించి అగ్నిలో నుండి కొందరినైనా లాగినట్లు లాగాలని ప్రేమతో నేను మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.